ముత్యాలంపాలెం మ్యాచ్ కని వెళ్ళి ఒక మ్యాచ్ అయినట్టే మధ్యాహ్నం అయింది. ఆ ఊరి దగ్గరలో అన్నదానం ఉందంటే లైన్ కట్టడమే కదా, తోసుకుంటూ వెళ్ళి ఏదో ఆకు సంపాదించేద్దాం అనుకున్నారు. అక్కడికి వెళ్ళి చూసేసరికి టేబులేసి పాతకాలంలో పద్ధతిగా పడుతున్నారు. మరియు నేను లైట్ చూసేసరికి టైం చూస్తే 10. బ్రదర్ మిస్డ్ కాల్ నుండి ఫోన్ చేస్తే మ్యాచ్ ఉంది అన్నాడు. నేను ఇంకా తినలేదురా అన్నాను. మనం తిరిగి వెళ్ళేసరికి మ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ సారి 80 కొట్టి ఓటంతో నిలిచాం. ఒక మ్యాచ్ అయ్యేసరికి 1 గంట అయ్యింది. అన్నదానంకి అయితే వెళ్ళిపోయాం. ఇంకా అక్కడికి వెళ్ళి చూసేసరికి పాత రోజులు గుర్తు. ఈ భోజనాలు ఎలా ఉంటాయంటే మనం తినిందాక మన వెనకాల ఇంకోటి ఈ భోజనంలో ఎక్కువసేపు తిన్నా సరే బాధ, మన వెనకాల తిట్టుకుంటూ ఉంటాడు. మనం అలా పెట్టడం చిన్న విలేజ్ వాళ్ళమే సాధ్యం. మనం వెళ్ళి వచ్చేసరికి సెకండ్ మ్యాచ్ ముత్యాలంపాలెం 100 కొట్టారంట. కొడతారేంటి మన వాళ్ళు దిమాకున్నారు. 5 ఓవర్లకి 50 వచ్చింది, పర్లేదు. ఇంకా మన వాళ్ళు క్యాచ్ల మీద క్యాచ్లు అవుట్ అయిపోతున్నారు. ఫైనల్ గా 2 మ్యాచ్లు ఓడిపోయాం. ఆకాశం మై ఫుల్ గా మొబ్బేసాడు. అయితే ఇంటికి వెళ్ళేసరికి పక్కా తడిసిపోతాం రా. ముత్యాలంపాలెం నుంచి మా ఊరికి బీచ్ సైడ్ చాలా దగ్గర, అందుకని చెప్పి బీచ్ సైడ్ వచ్చేసాం. వర్షం వచ్చినప్పుడు క్లైమేట్ చూస్తే చాలా బాగుంది. చినుకులు కొంట్లలోకి వచ్చి ఫైనల్ గా మా ఊరికి వచ్చేసాం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు.